ఒక 20 years నుంచి వెంకటేష్కి ఒక పెద్ద ఫ్యాన్. అసలు సైంధవ్ మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. ఒక ఫ్యాన్గా నేను లాస్ట్ ఒక F3కి వచ్చాను, ఇక్కడే రివ్యూ చెప్పాను. F3 బాగాలేదని చెప్పాను నేను. F2 కూడా ఇక్కడికే వచ్చాను నేను. ఫస్ట్ డే ఫస్ట్ షోకి నేను ఎవ్రీ మూవీ వెంకటేష్కి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వస్తాను నేను. F3కి ఇక్కడికే వచ్చాను. F3 బాగాలేదు, యావరేజ్గా ఉందని నేను ఇక్కడే చెప్పాను. కానీ సైంధవ్ మూవీ హిట్ అసలు మామూలుగా లేదు. యాక్షన్ కానీ థ్రిల్లింగ్ కానీ అసలు ఎక్కడికక్కడ చాలా బాగా తీశారు. డైరెక్టర్ గారు కూడా పైన కలిశాను నేను, శైలేష్ కొలను గారు చాలా మంచిగా మాట్లాడారు. డైరెక్టర్ గారు కూడా ఇంకా సైంధవ్ 2 కూడా ఉంటుందని అడిగాను నేను. ట్రై చేస్తాను చెప్తాను అని చెప్పి అన్నారు సార్. అసలు మూవీ మాత్రం అద్భుతం, అందరూ చూడాలి. అందరూ కూడా ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. ఎడ్ చేస్తారు సెకండ్ హాఫ్లో అందరూ కూడా. బాలీవుడ్ యాక్టర్ ఉన్నారు కదా, విలన్గా చేశారు కదా, ఎలా ఉంది ఆయన క్యారెక్టర్? ఆయన అసలు కమీడియన్గా ఒక కమీడియన్ లా చేశారు. ఆయన విలన్గా చేశారు కానీ కమీడియన్ రోల్ లా చేశారు. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా తమిళ యాక్టర్ కదా ఆర్య గారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. ఆయన గెటప్ అది కూడా చాలా బాగుంది. మెయిన్గా విక్టరీ వెంకటేష్ మాత్రం చూపించడం డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చూపించారు. సూపర్ మూవీ, అందరూ చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కుతుంది అంటారు సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా చూడాలి సినిమా. ఇది కామెడీ సినిమా అయితే కాదు, యాక్చువల్గా అన్ని వెంకటేష్ మూవీస్ లాగా ఇది కూడా కామెడీ మూవీ లాగా కాదు. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కాదు, థ్రిల్లర్ మూవీ అనమాట. యూత్కి నచ్చే మూవీ, అద్భుతంగా ఉంటుంది సినిమా, అందరూ చూడండి. నేనైతే డైహార్డ్ ఫ్యాన్ కాకుండా డైహార్డ్ ఫ్యాన్ యాక్చువల్గా అయితే వెంకటేష్ గారికి. సినిమా చూసాక అనిపించింది చాలా కొత్తగా, అంతకుముందు సినిమాలో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం స్టైలిష్గా చాలా బాగా తీశాడు. శైలేష్ కొలను గారికి చాలా క్రెడిట్ దక్కుతుంది. స్టోరీ లైన్ అనేది చాలా బాగుంది. ఫ్యామిలీస్ అంతా చూడొచ్చు అంటారా? ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. పాప సెంటిమెంట్ కానీ, పాప సెంటిమెంట్ అయితే చాలా బాగుంది. అసలు చాలా వర్కౌట్ అవుతుంది. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తారు. కంపల్సరీ చెప్పేది ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. సో ఈవెన్ బాయ్స్ని కూడా నేను అబ్జర్వ్ చేశాను, చాలా మంది వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఎడ్ చేస్తున్నారు. సో వెంకటేష్ గారు అయితే నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తారు. అంటే వెంకటేష్ గారు అంటే కామెడీ గుర్తొస్తుంది కదా మనకి, ఆయన కామెడీ ఏమన్నా ఉందంటారా? ఇది యాక్షన్ ఫిల్మ్ అని ఫస్టే చెప్పారు కాబట్టి అంత కామెడీ అయితే లేదు ఎక్స్పెక్ట్ ఇన్ ఫ్రాంక్గా. బట్ కొన్ని సీన్లలో అయితే కామెడీ ఉంది. గెటప్ సీన్ ఉన్నాడు కాబట్టి అతనితో కొంచెం కామెడీ పండించడానికి ట్రై చేశారు. బట్ ఇట్స్ ఏ కంప్లీట్లీ యాక్షన్ మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉందన్న? బ్యాక్గ్రౌండ్ స్కోర్ చంపేశారు ఆయన. ఇదే సంతోష్ నారాయణ గారు అయితే అసలుకి ఒక రేంజ్లో తీసుకెళ్లారు. బ్యాక్గ్రౌండ్ మనకి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. వెంకటేష్ గారు ఆ యాక్షన్ సీన్స్ కానీ చేసే ఫైట్స్, బ్యాక్గ్రౌండ్ అయితే ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయారు మనం అయితే చెప్పొచ్చు. మనకి సాంగ్స్ కూడా మటుకు చాలా బాగున్నాయి, సందర్భానుకంగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఎక్కడా ల్యాగ్ లేదు. మెయిన్ ఎవ్వరు ఎలా అంటే ఇప్పుడు సినిమా చూసి వచ్చేటప్పటికి ఒక ఫీల్ గుడ్ మూవీతో బయటకు వస్తారు. అది మటుకు పక్క. సంక్రాంతికి నిలబడుతుంది. సంక్రాంతికి ఇన్ఫ్యాక్ట్ అదర్ మూవీ హనుమాన్ కూడా చాలా బాగుంది. సో హనుమాన్ కూడా చాలా బాగుంది కాబట్టి ఈ మూవీ కూడా చాలా బాగా ఆడుతుందని కాన్ఫిడెంట్తో చెప్తున్నాను. బట్ సైంధవ్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అండ్ ఎంకరేజ్ సైంధవ్ మూవీ. థ్యాంక్ యూ. చాలా స్టైలిష్గా చాలా కొత్తగా చేశారు అనమాట. చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది? శైలేష్ కొలను డైరెక్షన్ చాలా హైలైట్గా ఉంది. లాస్ట్లో పార్ట్ 2 కూడా హిట్ ఇచ్చారు. చాలా బాగుంది అనమాట. ఆఫ్టర్ ఘర్షణ అండ్ జయమందిర వెంకటేష్ విల్ బి బ్యాక్. దీనికి కూడా పార్ట్ 2 ఉందంటారా? పార్ట్ 2 ఉందని చెప్పారు. లాస్ట్లో సైకో విల్ బి బ్యాక్ అని చెప్పారు అన్నమాట. చాలా బాగుంది. స్టోరీ ఎండింగ్ చేయలేదు, చాలా బాగుంది. సెంటిమెంట్ అయితే క్లైమాక్స్లో హైలైట్ అసలు. ఫ్యామిలీస్ అంతా చూస్తారా వెంకటేష్ గారు? సరే చూడొచ్చు, ఫ్యామిలీస్ ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. కామెడీ టచ్ ఏమైనా ఉందంటారా వెంకటేష్ గారు? కామెడీ అంత ఏం లేదు కానీ యాక్షన్ అదే ఫస్ట్ నుంచి లాస్ట్ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది అన్నమాట. ఫస్ట్ 20 అసలు బోరింగ్ ఉందన్నారు. కొంచెం స్లో ఉంది స్టార్టింగ్ కొంచెం స్టోరీలోకి వెళ్ళేంత వరకు. వన్స్ వెళ్ళిన తర్వాత అసలు ఎక్కడ కదలకుండా చూడొచ్చు అసలు. బాలీవుడ్ లాస్ట్ 30 minutes మాత్రం చాలా హైలైట్ అసలు. బాలీవుడ్ చేశారు కదా ఆయన, విలన్ కదా, ఎలా ఆయన కూడా హైలైట్. వెంకటేష్ని డామినేట్ కూడా చేశారు ఆయన, చాలా బాగా చేశారు ఆయన కూడా. ఆర్య వెంకటేష్కి ఫ్రెండ్గా చేశారు. ఆయన యాక్టింగ్ కూడా బాగుంది. క్లైమాక్స్లో వెంకటేష్ కలిసి చేశారు, చాలా బాగుంది. మొత్తానికి అయితే సూపర్ హిట్ మూవీ అనమాట, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్. థ్యాంక్ యూ. సైంధవ్ మీరే సినిమా గురించి అడిగేది? సైంధవ్ నచ్చిందా మీకు? నచ్చలేదా? డౌట్ వచ్చింది మీరు అడిగేసరికి. కొంచెం హ్యాపీగా పడుకోవచ్చు, హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. యాక్షన్ కొంచెం బాగుంది, అంతకుమించి ఇంకేం లేదు. స్టోరీ ఏం లేదంటారా? స్టోరీయే రొటీన్ అంతా కామన్. ఫైటే కొంచెం యాక్షనే కొంచెం బాగుంది, అంతకుమించి ఏం లేదు. చెప్పారు కామెడీ లేదా? కామెడీ అయితే ఏం లేదుగా. కామెడీ ఉందా? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ అంత
చెప్పుకునేట్టు ఏం లేదు వెంకటేష్ యాక్షన్ బాగుంది. యాక్షన్ ఓకే, అంటే స్టోరీ రొటీన్ అంటారా? రొటీన్ స్టోరీ కాన్సెప్ట్ అది నా రేటింగ్ వచ్చేసి 4.5. సూపర్ మూవీ, సెంటిమెంటల్, ఫ్యామిలీ, యాక్షన్ అన్నీ ఉన్నాయి మూవీస్లో. బ్లాక్ బాస్టర్. సైకో ఇస్ బ్యాక్. అంటే డైరెక్షన్ ఎలా ఉందన్న? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటారు. సో ఎలా అనిపించింది? కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాను. కామెడీ గెటప్ సింగ్ గారు వచ్చినప్పుడు బాగుంది. ఆయన చూస్తారా నవ్వు వస్తుంది. మెయిన్ యాక్షన్ మూవీ. అంటే చాలా రోజులతో ఒక యాక్షన్ వెంకిని చూస్తామంటారా? 100,000%. అన్న మూవీ ఎలా అనిపిస్తుంది? మూవీ బాగుంది, వెంకటేష్ యాక్టింగ్ బాగుంది అండ్ వెరీ ఎమోషనల్ అండ్ ఫుల్ డ్రామాటిక్ మూవీ, చాలా బాగుంది. విలన్ కొత్తగా బాగా చేశాడు, ఫ్రెష్ టాలీవుడ్ విలన్ మనకు దొరికాడు మన అబ్బాయి ద్వారా. అండ్ ఎవ్రీథింగ్ స్టోరీ ఇస్ వెరీ గుడ్ అండ్ ఫుల్ సీరియస్ ఫిలిం. ఐ ఎంజాయ్డ్ అలాట్. డైరెక్షన్ ఎలా ఉంది సార్? ఫ్యామిలీ మూవీ, టిపికల్ ఫ్యామిలీ మూవీ విత్ రివెంజ్ డ్రామా అండ్ అందరు బాగా చేశారు. వెరీ గుడ్, బాగుంది. ఎస్పెషల్ క్లైమాక్స్ బాగుంది. కామెడీ లేదు బట్ వెరీ సీరియస్ అండ్ ఇంటెన్స్ అండ్ వెంకీ టిపికల్ వెంకీ స్టైల్ అండ్ అన్ని కూడా వెరీ గుడ్. పక్క సంక్రాంతి హిట్, వెరీ రిఫ్రెషింగ్ కంపేర్ టు యెస్టర్డే. విక్టరీ వెంకటేష్ గారు వచ్చారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టిండు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఏముందా నా సినిమా మాత్రం ఈ సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయితే. ఎందుకంటే లేడీస్ అంటేనే సంక్రాంతి అంటే లేడీస్. సంక్రాంతికి మన విక్టరీ వెంకటేష్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ పండుగకి. ఈ పండుగ తగ్గట్టు సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ అయింది. ఆ చిన్న పాప కూడా ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేసింది. ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్ మాత్రం బాగా చేసింది. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది సంక్రాంతికి. మంచి సినిమా మాత్రం ఎక్కడ నీకు బోర్ అనేది చాలా బాగుంది. పాప కోసం ఎంత కాపాడుకోవాలో ఎట్లా తిప్పలవాలో వెంకటేష్ ఎంత కాపాడుకుంటాడు. అంత బాగుంది సినిమా, ఎక్కడ బోర్ అని లేదు. యాక్షన్ కామెడీ యాక్షన్ ఉంది, ప్లస్ సెంటిమెంట్ ఉంది, హార్ట్ టచింగ్ మూవీ ఉంది. ఒక పాపను ఎలా కాపాడుకోవాలనే మెసేజ్ ఇచ్చింది సినిమా డైరెక్టర్ గారు. చాలా బాగుంది. నీకు ఎక్కడ డ్రగ్ మాఫియాకి సంబంధించి అంటే మాఫియా దాని అంత పెద్ద లేదు, మాఫియాకి సంబంధం కాదు. పాప కోసం కాపాడుకోనికే ఎంత రెస్పాన్సిబుల్ ఉంటాడు డాడీ, అది రెస్పాన్సిబుల్ సినిమా. చాలా బాగుంది. ఈ సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్ మూవీ అనుకోవచ్చు మనం. వెంకటేష్ గారు చాలా తర్వాత సినిమా బ్లాక్ బస్టర్. అప్పట్లో దృశ్యం ఎంత ఎంజాయ్ చేసామో తర్వాత ఈ మూవీ కూడా మనం ఎంత ఎంజాయ్ చేస్తాం. సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ మూవీ. అంటే చాలా రోజుల తర్వాత వెంకటేష్ గారికి మంచి యాక్షన్ ప్యాక్ మూవీ. యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే మూవీ ఇది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు సినిమా ఫ్యామిలీ. వెంకీ గారు అంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, మన కామెడీ ఉందా? కామెడీ అండ్ యాక్షన్ మొత్తం పాప కోసం సీరియస్ గా ఉంటాడు అనమాట. ఆ క్యారెక్టర్ బట్టి ఉంటుంది సినిమా మొత్తం. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. సూపర్. స్కూల్కి వెళ్ళమంటే పిల్లలు అంటారు వెళ్ళను. మంచి యాక్షన్ థ్రిల్ ఇచ్చాడు శైలేష్ కొలను డైరెక్టర్ గారు. మీ అందరికీ తెలుసు ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ. సూపర్ గా ఉంది. రెహాను శర్మ హీరోయిన్. బాగుంది బ్రో. షూట్ చేసేవాడిని అంటారు షూటరు. ఈ మూవీ చూసాక మీ అందరి కంట్లో నుంచి వస్తుంది వాటర్ ఎమోషన్ సీన్స్ కి చూస్తుంటే అట్లా కనెక్ట్ అయిపోతాము. ప్రతి ఫాదర్ డాటర్ వాళ్ళ పేరెంట్స్ చిల్డ్రన్స్ గురించి ఎక్కడి వరకైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు. అన్కండిషనల్ లవ్ ఉంటుంది, ఒక బ్యూటిఫుల్ బాండ్ ఉంటుంది. అదే చూపించినారు మూవీలో. యాక్షన్ సీన్స్ అయితే ఫస్ట్ హాఫ్లో ఒక పోర్ట్ సీన్ ఉంటుంది, అందులో ఫైట్ యాక్షన్ సీన్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ బ్రో అదైతే. సెకండ్ హాఫ్కి వస్తే నిజంగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడు ఆర్య. మీ అందరికీ తెలుసు ఆర్య మంచి పర్ఫార్మెన్స్ ఉంది. విలన్ గురించి మాట్లాడితే బ్రో, విలన్ నిజంగా చెప్తున్నాం, మీ అందరికీ తెలుసు క్రికెటర్ అజారుద్దీన్. బాలీవుడ్ నుంచి వచ్చాడు విలన్ నజీరుద్దీన్. అంత బాగుంది మూవీ అయితే. ఫ్యామిలీ స్టోరీ బ్రో. అందులో కొద్దిగా మాస్, కొద్దిగా యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. కూల్గా వెళ్ళిపోతుంది మూవీ. ముందు 2 సినిమాలు రిలీజ్ అయినాయి కదా, అట్లా బాగుందా? ఎలా కంపేర్ చేయొచ్చా? ఆ మూవీస్ బాగుంది, ఈ మూవీ కూడా బాగుంది బ్రో. నాకైతే 2 నచ్చినాయి. నేనేమో తమ్ముడు వచ్చిండు, చిన్నోడు వచ్చిండు నిన్న, ఈరోజు పెద్దోడు వచ్చిండు. అంతే. చిన్నోడు పక్కకి వెళ్ళిపోయాడు కదా? చిన్నోడు పక్కకి వెళ్ళిపోలేడు. ఇవి బాగుంది బ్రో. సైంధవ చూసావు అన్న? సైంధవ సినిమా చూశాను. అసలు వెంకటేష్ గారు సైంధవ సినిమాకి సై కొట్టారనమాట. చాలా రోజుల తర్వాత వెంకటేష్ గారు ఏంటంటే ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారనే చెప్పొచ్చు అనమాట. ఆయన గత సంవత్సరాల నుంచి సినిమా రావడం లేదు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత వెంకటేష్ గారి కోసం ఈ సినిమా చూడొచ్చు. అసలు ఆ ఫైట్స్ కానీ, ఆ యాక్షన్స్ సీన్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా బెటర్గా ఉన్నాయి. కొన్ని సీన్స్ మనకి బాలయ్య బాబు గుర్తొస్తాడు అనమాట. కంటి చూపుతో దంపేస్తాడని ఈ కొన్ని సీన్స్ ఉంది. ఒక హాఫ్ మినిట్ కంటి చూపుతోనే చూస్తాడు, విలన్లు వణికిపోతారు. ఆ వణికిపోయే ముందు డైలాగ్ చెప్తాడు అన్నమాట, రే ఈ సైంధవాన్ని కానీ గెలిగితే చావుని
గెలికినట్టు అని అసలు మనం ఆ డైలాగ్ చెప్పిన తర్వాత ఫైట్లు ఉంటాయి అసలు మరీ అర్రాచకం ఓచుకోవద్దని చెప్పొచ్చు వేసి పారేస్తాడన్న అసలు వెంకటేష్ గారు అయితే లుక్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా చాలా బెటర్గా ఉందన్నమాట. ఇంకోటి మనకి హైలైట్ ఏంటంటే ఆర్య గారు ఏంటంటే ఈ సినిమాలో వెంకటేష్ గారికి ఒక సపోర్టింగ్ రోల్ చేశారు, అది కూడా చాలా బెటర్గా ఉంది. ఇంకోటి మనకి కామెడీ అనిపించేది ఏంటంటే విలన్ నవాజుద్దీన్ అనమాట. నవాజుద్దీన్ గారు ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ చేస్తాడు, సెకండ్ హాఫ్ వచ్చేసరికి విలన్ అతనే, అది కూడా చాలా బెటర్గా చూపించారనమాట. ఓవరాల్గా అయితే మూవీ చూడొచ్చు బ్రో. పాప చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ఒక డ్రగ్ 17 కోట్లు అనగానే మిడిల్ క్లాస్ వాళ్ళకి గుండెలు జారిపోతాయి. ఆ 17 కోట్ల వెనకాల మాఫియా ఉంటుంది. ఆ మాఫియాని ఎలా అరికెట్టాడు వెంకటేష్ గారు, దాన్ని గవర్నమెంట్కి ఎలా తెలియజేశారు, ఇంకా తక్కువ బడ్జెట్లో రావాలనేది చూపించారు. ఓవరాల్గా అయితే మూవీ చూడొచ్చు. కాకపోతే మైనస్ పాయింట్స్ ఏంటంటే వైలెన్స్ ఎక్కువ ఉంది, గన్నులు వాడడం, అసలు బ్లడ్ ఎక్కువగా చూపించడం, కత్తులు మొహాల మీద దింపడం, ఇవన్నీ కానీ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ నా పక్కన లేడీస్ కూడా కూర్చున్నారు, కొంచెం కళ్ళు పోసుకుంటున్నారు. అటువంటి సీన్స్కి ఏంటంటే కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. ఎస్పెషల్లీ ఇదేంటంటే పండగ వాతావరణం, ఈ పండగ వాతావరణంలో అది పెట్టడం కొంచెం మైనస్ అనిపించింది. అలాగే శైలేష్ కోలన్ గారు ఫస్ట్ హాఫ్ కానీ కొంచెం స్లోగా ఉందన్నమాట. సెకండ్ హాఫ్ కానీ ఏంటంటే కొన్ని సీన్స్ కానీ అక్కడక్కడ చూసినట్టు అనిపిస్తుంది. ఇంకోటి మనకి ఏంటంటే పాప మీద సాంగ్ ఉందన్న. వెంకటేష్ గారు ఆ పాపని అంటే మన స్టోరీ రివీల్ చేయకూడదు, తన డిసీజ్ ఎక్కువైపోయినప్పుడు బాధపడుతూ ఉంటాడు. అతనికి ఆ సాంగ్ అయితే కనెక్ట్ అయిపోతాము. అసలు వెంకటేష్ గారు ఏడుస్తూ ఉంటే అసలుకి పైకి ఎత్తి చూస్తూ ఉంటే నా బిడ్డ బతుకుతుంది అనేది ఆ క్యారెక్టర్ కానీ చాలా చాలా బెటర్గా చూపించారు. డైరెక్టర్ ఇంకొంచెం కేరింగ్ అని తీసుకుని ఉంటే బెటర్గా ఉండేది అనుకుంటున్నాను. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అన్న? ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చు బ్రో. అంటే సంక్రాంతికి చూడొచ్చు. కాకపోతే వైలెన్స్ కొద్దిగా తగ్గించుంటే ఇంకా చాలా స్కోప్ ఉండేది. ఆ వైలెన్స్ బదులు ఏమైనా కామెడీ యాడ్ చేస్తున్నా కానీ ఇంకా బెటర్గా అనిపించేదని అనుకుంటున్నాను. ఓవరాల్గా మూవీ బాగుంది, ఫ్యామిలీతో కలిసి చూడండి. వెంకటేష్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, దయచేసి సినిమాలు తీయండి. మీకంటూ ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్ కానీ చాలా మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీరు ఇలా గ్యాప్ ఇవ్వడం అనేది అతనికి ఫ్యాన్స్ కొంచెం మీరు రెగ్యులర్గా సినిమా తీయండి. వెంకటేష్ గారికి అయితే ఒక మంచి కంబ్యాక్ అన్న. ఫ్యామిలీతో ఒకసారి సినిమా చూడొచ్చు, చాలా బాగుంది.